హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకోవడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏమిటంటే, మనము ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను మాత్రమే మనము కరెంట్ అఫైర్స్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. సో మన వీడియోస్ కూడా 5 నుంచి 10 నిమిషాలు లోపే వీడియోస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియోస్ ఎవరికి అంటే గ్రామీణ నేపథ్యంలో ఉంటున్నటువంటి గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు, అదేవిధంగా ఆ పేపర్ చదవడానికి అవకాశం లేనటువంటి అభ్యర్థులకు, అదేవిధంగా పేపర్ ఏ విధంగా చదవాలి, ఏమేమి చదవకూడదు, ఏమేమి చదవాలి అన్ని తెలియని వ్యక్తుల కోసము ఈ వీడియోస్ అయితే ఉపయోగపడుతున్నాయి. అయితే రెగ్యులర్గా పేపర్ చదివే వాళ్ళకైతే ఈ వీడియోస్ అవసరం లేకపోవచ్చు. సో ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క వీడియోస్ను చూడండి. అయితే పోటీ పరీక్షల నిమిత్తం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను నేను ప్రవీణ్ స్టడీ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు రెగ్యులర్గా అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో నేను నిరుద్యోగ అభ్యర్థుల కోసం నేను నా యొక్క డ్యూటీని చేస్తూ కూడా మీకోసము రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనవి చేస్తున్నాను. ఈరోజు మనకు మొదటి అంశంగా అవార్డులకు సంబంధించిన అంశం రావడం జరిగింది. ఓకే, 2025 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే స్వీకరిస్తున్న మలయాళ నటుడు మోహన్ లాల్ అనే అంశం రావడం జరిగింది. సో మనందరికీ తెలిసిన విషయమే, 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల దినోత్సవము సందర్భంగా కొంతమంది ప్రముఖ నటులకు ఈ అవార్డులను రాష్ట్రపతి ముర్ము గారు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవి ఎక్కడ అంటే ఢిల్లీ విజ్ఞాన్ భవన్లోని ఈ యొక్క జాతీయ చలనచిత్ర అవార్డులు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దాదాసాహెబ్ ఫాల్కే అంటే భారతీయ సినిమా రంగానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తులకు ఈ అవార్డును ఇస్తారు. సో ఈ 2025 సంవత్సరానికి గాను మోహన్ లాల్కి ఈ యొక్క అవార్డులు రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా వచ్చింది కాబట్టి అడగవచ్చు. అయితే ఈ ఏదైతే జాతీయ చలనచిత్ర అవార్డులు ఉన్నాయో, ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము గారు ఒక సందేశాన్ని ఇచ్చారు. సమాజాన్ని, దేశాన్ని మేలుకొల్పే శక్తివంతమైన మాధ్యమం సినిమా అని చెప్పి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అవార్డులు అన్నవి మొదటి అంశంగా మనము దీన్ని పరిగణించడం జరుగుతుంది. ఇంకా రెండవ అంశం అంతర్జాతీయ అంశం సంబంధించింది. అయితే స్వీయ ప్రయోజనాలను వీడండి, పాలస్తీనాను గుర్తింపు లేదా బహుమతి కాదు. పాలస్తీనా అన్నది గుర్తింపు, బహుమతి కాదు. స్వీయ ప్రయోజనాలను వీడండి. అది పాలస్తీనా అన్నది ఆ దేశ ప్రజల యొక్క హక్కు, అంటే స్వతంత్రం అన్నది ఆ దేశ ప్రజల హక్కు అని చెప్పి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చెప్పడం జరిగింది. ఆంటోనియో గుటెరస్ ఇవ్వడం జరిగింది. సో ఇతను గత 9 సంవత్సరాలుగా నేను అనేకమైనటువంటి పరిణామాలు చూస్తున్నాను. సో పాలస్తీనాను ఒక గుర్తింపు దేశంగా కాదు, అది బహుమతి కూడా కాదు, ఆ దేశ ప్రజల యొక్క హక్కు అని చెప్పి ఇతను ఎవరైతే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఉన్నారో ఇతను పిలుపునివ్వడం జరిగింది. సో గత కొద్ది కాలంగా ఏదైతే పాలస్తీనా దేశం ఉందో, ఈ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలని ఇటీవలే బ్రిటన్, ఫ్రాన్స్, అదేవిధంగా కొన్ని దేశాలు, ఇండియా మొదలైనటువంటి దేశాలు వీటిని ఒక దేశంగా మేము కూడా గుర్తిస్తున్నామని చెప్పడంతో అది గుర్తింపు కాదు, బహుమతి కూడా కాదు, ఆ దేశ ప్రజల యొక్క హక్కు అని చెప్పి ఆంటోనియో గుటెరస్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది. సో ఇది అంతర్జాతీయ అంశంగా. ఓకేనా. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మూడో అంశం, ఈ నెల అక్టోబర్ 6న ఐఎన్ఎస్ అండ్రోత్ జలప్రవేశం పేరు గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ అండ్రోత్ జలప్రవేశం
చేయబోతున్నారు. నౌకాదళం నిర్మించినటువంటి నౌక ఇది ఐఎన్ఎస్ అన్రోత్. అయితే విశాఖలోని నావల్ డాక్యార్డ్లో దీన్ని ప్రారంభిస్తారన్నమాట. విశాఖలోని నావల్ డాక్యార్డ్లో దీన్ని ప్రారంభిస్తారు. ఐఎన్ఎస్ అన్రోత్ ఇది లక్షద్వీపుల్లోని ఒక ద్వీపం పేరు అన్రోత్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశంగా మనము చెప్పడం జరుగుతుంది. సో ఇవండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకు పోటీ పరీక్షల కోసము ఉపయోగపడేటువంటి అంశాలు ఒక 3 అంశాలు మాత్రమే ఉన్నాయి. సో వీలైతే పేపర్ అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఎడిటోరియల్ పేజీని చదవండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అవ్వదు కాబట్టి అవ్వదు అంటే ఐ మీన్ లెంత్ ఎక్కువైపోద్ది అనే కారణంగా నేను ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక మీరు గమనించాలి. సో ఇదండి ఈరోజు ఈనాడు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.